చంద్ర, నిన్న నా చేతుల మీదుగా పెళ్లి చేసిన దంపతులకు ఇవాళ మన ఇంట్లో విందించాను. వాళ్లతో ఏం చెప్పానో తెలుసా? నువ్వు నాకు విధించిన నియమాన్నే వాళ్లను పాటించమన్నాను. కానీ వాళ్ళు మనలా విడిపోవాలని కాదు, కలకాలం కలిసి ఉండాలని. ఎంత మాట్లాడారు? ఐఎమ్ సారీ చంద్ర, వెరీ సారీ. అసలు మనం ఎక్కడ విడిపోయాం? కళ్ళల్లో, తలపుల్లో, మనసులో ప్రతిరోజు కలుసుకుంటూనే ఉన్నాను. మన అనుబంధానికి సాగరాలు అంటున్నాం, దేశాలు హద్దులు కావు. గుడ్ నైట్ చంద్ర, గుడ్ నైట్. ఏంటి అంకుల్, నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫైల్స్, అకౌంట్ బుక్స్. అంకుల్, నేనంటే నీకెంత ప్రేమ? ఇంతేనా? కాదు, ఇంతేనా? కాదు, ఎంత. అందుకని నువ్వేం చేయాలి? నా కవిత ఏం చెప్తే అది చేయాలి. కమన్ చెప్పు. నీకేంటి కొత్త మెసేజ్ బెంచ్ కావాలా? రూబీ నెక్లెస్ కావాలా? నాకు అది ఏం వద్దు. పోనీ హాలిడేస్ లో స్విట్జర్లాండ్ వెళ్తామా? నాట్ స్విట్జర్లాండ్, ఐ సెలెక్టెడ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. అంతేకాదు, దగ్గరే ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేం. అంతేకాదు, మనం అక్కడికి వెళ్ళడానికి ఒక పర్పస్ కూడా ఉంది. అంతేకాదు, మనం అక్కడికి వెళ్ళామంటే మీరు ఈ ఫైల్స్, అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్లు, సూపర్ ట్యాక్స్ అన్ని మర్చిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అంతేకాదు, మరో కొత్త జీవితం అనుభవిస్తారు. అంతేకాదు, అంతే అంతే. ఓకే, మనం అక్కడికి వెళ్ళడంలో ఒక పర్పస్ ఉందన్నాం. ఏమిటి? మదన్ అని ఒక వరల్డ్ విఖ్యాత, వరం విఖ్యాత కాదమ్మా, ప్రపంచ విఖ్యాత. ఆల్ రైట్, ఒక ప్రపంచ విఖ్యాత స్కల్ప్టర్. ఐ మీన్ యు మీన్ శిల్పి. ఎగ్జాక్ట్లీ శిల్పి ఉన్నాడు. ఆయన శిల్పాల చూడమ్మా, నువ్వు తెలుగులో చెప్పక్కర్లేదు, ఇంగ్లీష్ లో చెప్పు. థ్యాంక్ యూ. ఆయన శిల్పాల ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అక్కడ జరుగుతుంది వచ్చే థర్స్డే. ఆ శిల్పాల్లో ఒకటైతే అబ్బా అంత వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అట. దాన్ని కొనడానికి అన్ని దేశాల నుంచి బిడ్డర్స్ వస్తున్నారట. అయితే మనం కూడా ఆ దేశానికి వెళ్ళి ఆ శిల్పాన్ని కొని ఇక్కడ తీసుకురావాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అగ్రీడ్. మరి అంత దగ్గరుంది ఆ వండర్ఫుల్ ప్లేస్ ఏదమ్మా? ఎక్కడుంది? అంటమా నేను మన ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి టికెట్ బుక్ చేసి వస్తా. చంద్ర, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కవిత ఎదురు చూడని ఒక కోరిక కోరింది. ఆ కోరిక తీర్చాలంటే నేను అండమాన్కి వచ్చి తీరాలి. ఇన్నాళ్ళు మన అనుబంధానికి సాగరాలు అడ్డు రాలేదు, దేశాలు హద్దులు కాలేదు, ఒక్క చట్టమే అడ్డుగా నిలిచింది. ఒకనాడు నిన్ను చూడాలని నేను అండమాన్కి బయలుదేరాను. అప్పుడు మా యజమాని, ఒరే, నువ్వు ఇక్కడుంటేనే నీ భార్య అక్కడ మాంగళ్యంతో ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి కూనీ కేసులో చిక్కుకొని ఆమె పసుపు కుంకుమలు తుడిచేయొద్దు అని నన్ను ఆపాడు. నేను ఆగిపోయాను. కానీ ఈనాడు ఆయన కూతురే నన్ను అక్కడికి తీసుకొస్తుంది. ఈ 25 ఏళ్ల వియోగాన్ని ఒక ఆరాధనగా, ఒక తపస్సుగా మార్చుకున్నాం. ఆ తపస్సు ఈనాడు ఎలా ఫలిస్తుంది, ఎలా పరిణమిస్తుందో చూడాలి. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మన్, మీరంతా శిల్పి మదన్ గారి గురించి, వారి కీర్తిని గురించి వినుంటారు, కానీ స్వయంగా చూసుండరు. శ్రీ మదన్ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన ఒక తెలుగు కళాకారుడు, తెలుగు సోదరుడు. మిస్టర్ మదన్ మదన్ ఈసారి ప్రత్యేకంగా సృష్టించిన ఈ శిల్పం పేరు దారిద్ర్యం. ఒక నిరుపేద తల్లి తన సొంత బిడ్డను కూడా కాదనుకొని పేదరికం వల్ల తన తనుబాలను వేరొక బిడ్డ తల్లికి అమ్ముకుంటుంది. దారిద్ర్యాన్ని ఇంత నగ్నంగా, ఇంత హృదయ విదారకంగా ఇంతకు ముందు ఏ కళాకారుడు సృష్టించి ఉండదు. ఏ కళారాధకుని కంటికి విందు, ఇంటికి అలంకరణ కాబోతున్నదో ఈ శిల్పం. చూద్దాం.
తొలిపాట 10,000 రూపాయలు. 15,000. 20,000. $3,000. $3,000 అంటే ఆల్మోస్ట్ 25,000 రూపాయలు. 25,000. 25,000. 30,000. 35,000. 35,000. 35,000. 40,000. 40,000. 40,000. 40,000. What time? డాక్టర్ వేదాంతమా? అనుమానం లేదు, ఇతరే. ఈయన్ని హత్య చేశారనుకుని ఈ ద్వీప నుంచి పారిపోయి 25 ఏళ్లు అజ్ఞాతంగా దొంగగా నేరస్తుడిగా బ్రతికాని ఈయన చావలేదు. నేను నేరస్తుడి కాదు, నేరస్తుడి కాదు. అంకుల్ అంకుల్ పాట 40,000 పెరిగిపోయింది. ఓ చూడు మిస్టర్, ఎవరెంత పాడినా దానికి 10,000 ఎక్కువ నా పాట. ఎస్ సార్, థ్యాంక్ యూ. 50,000 రూపీస్. 50,000 రూపీస్. ఏ సార్, మీరు 60 అంటారా? భగవంతుడు నాకు కళాభిరుచిని ఇచ్చాడే కానీ కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు. అవి విత్తడ్రా. 50,000 రూపాయలు. ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఆగు. నా శిల్పం 100,000 రూపాయలతో కొలిచేది కాదు, కళాభిరుచి గల ఒక పవిత్రమైన హృదయంతో. వారు నా శిల్పంపై ప్రదర్శించిన రసజ్ఞతను నేను గమనించాను. వారు ఎంత ఇచ్చినా సరే వారిదే ఈ శిల్పం. అంకుల్ నమస్కారం అండి. తమరు మన మెయిన్ ల్యాండ్ నుండి కేవలం ఈ శిల్పాన్ని కొనడానికి వచ్చిన కోటీశ్వర్లని విన్నాను. అందులోనూ మన ఆంధ్రులను తెలుసుకున్నాను. తమ బోట్లు ఇక్కడ విడిది చేయడానికి 5 స్టార్స్ హోటల్స్ అవి ఏమీ లేవు. సోదరాంధ్రులైన మీరు ఈ అండమానికి వచ్చి ఇబ్బంది పడడం నేను సహించలేను. ఇకపోతే నాకు పెద్ద షిప్ అంత ఇల్లు ఉంది, మోస్ట్ మోడర్న్. అప్ స్టేర్స్ మీకు ఇస్తాను, డౌన్ స్టేర్స్ లో నేనుంటాను. ఇదే ఏ హోటల్లోనో అయితే రోజుకు 300 అవుతుంది. ఇది మీరు నాకు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకు పర్సనల్ గా ఒక బేరర్ని నియమిస్తాను. వాడికి 2 పూట్ల భోజనం కాక రోజు ఒక్కడికి 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మీల్స్ తయారు చేయడానికి ఒక స్పెషల్ కుక్కర్ని కుక్కని ఏర్పాటు చేస్తాను. రోజుకి 200 అవుతుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకేదైనా టైఫాయిడ్ అంత పెద్ద జబ్బు మీకు రావాలని నేను కోరుకోను. ఏ చిన్న జలుబైనా, ఏ పెద్ద తలనొప్పైనా నేనే ట్రీట్ చేస్తాను. బికాజ్ ఐఎమ్ డాక్టర్, MBBS. ఇదే బయట ట్రీట్ చేసుకున్నారు అనుకోండి, ఫీజుగా 200-300 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది నాకు అక్కర్లేదు. ఇకపోతే మీరు సంతోషంగా ఉండదలుచుకున్నంత కాలం ఉండండి. మెయిన్ ల్యాండ్కి వెళ్లే శుభ సమయాన నాకు ఏదైనా మీకు తోచింది లంచంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమంటారు? ఓహో, తప్పక వస్తానంటారా? ఎప్పుడండి? ఆహా, రేపేనా? థ్యాంక్స్ అండి, మోస్ట్ వెల్కమ్. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. ఇకపోతే మీరు ఆ కోసం ఎదురు చూస్తుంటారు. రే బంగారు, ఇలా ఏమిటి గురు? ఈ స్టాచ్యూని జాగ్రత్తగా ప్యాక్ చేయించి లేడీ ఫర్గ్యూసన్ గారికి పంపించాలి. ఇంగ్లాండ్ లో వారి అడ్రస్ తెలుసు కదా? తెలుసు గురు. యూ డోంట్ వరీ. బాగా ప్యాక్ చేయించి, ఇన్సూర్ చేయించి, షిప్ కదిలే వరకు ప్రాణంగా చూసుకుంటారు. సరేనా? ఓకే. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఏ స్టాచ్యూ గురాల్ని మేము మెయిన్ ల్యాండ్ నుంచి పనిగట్టుకొచ్చాము. ఆ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ నాక? ఇంపాసిబుల్ మిస్టర్ డ్రైవర్. సార్, ఇది మీ చేతిలో వచ్చింది? ఇదా? నీ దగ్గర 40,000కు కొన్న ఆ రసజ్ఞుడు ఈ ధనికుడికి 60,000 కన్నాడు. అంత నీతులు అనుకోలేదు. డబ్బు మిస్టర్, డబ్బు ఈ ప్రపంచాన్నే మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు, అమ్ముడు పోని వస్తువు లేదు. డబ్బుతో ఏదైనా సాధించగలమని మీ నమ్మకమా? ఆ నమ్మకాన్ని ఇప్పుడు నీ కళ్ళ ముందే రుజువు చేశాను కదా. సారీ సార్, నా కళ ఇలా వెలయలేకపోతుంది అనుకోలేదు. నువ్వేమీ బాధపడనక్కర్లేదు మిస్టర్ మదన్. నిజానికి నీ శిల్పం నిజమైన రసిక హృదయానికే దక్కింది. బై దిస్ ఇస్ కవిత, మా అమ్మాయి. నమస్తే. నమస్తే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో 4వ సంవత్సరం నువ్వన్నా నీ కళన్నా అపరిమితమైన ఇష్టం, పూజ్యభావం. ఏమ్మా కవిత,
వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ కొనాలనుకున్నావు, కొన్నావు. మిస్టర్ మదన్ కలుసుకోవాలనుకున్నావు, కలుసుకున్నావు. వాట్ నెక్స్ట్? వారి స్కెచెస్ కొన్ని కాపీ చేసుకుంటాను అంకుల్. వీలైతే వారు ఏదైనా శిల్పం చేయడం కూడా చూడాలని ఉంది. ఓకే, అయితే నేను వస్తాను. బై బై. మిస్టర్ మదన్, నాదో కోరిక. ఏమిటండి? ఈ అద్భుత శిల్ప సంపద సృష్టించిన మీ అమృత హస్తాల్ని ఒక్కసారి మనసారా నా కళ్ళకద్దుకోవాలని.